రహస్యముగా మనం చేసే ప్రతి దానికి దేవుడు బహిరంగంగా ఏం చేస్తాడు తెలుసా? ప్రతిఫలాన్ని కలుగజేస్తాడు. అది మంచి అయినా చెడైనా. అర్థమైందా? మంచి అయి ఉండొచ్చు, చెడై ఉండొచ్చు ఖచ్చితంగా. సరే, రహస్యంగా చేసే పాపాన్ని దేవుడు శిక్ష విధిస్తాడు కదా, రహస్యంగా చేసే ప్రార్థన కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రహస్యంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. యేసు ప్రభు కూడా ప్రార్థన ఎలా చేయమని చెప్పాడు? మీరందరూ ముందుకు వెళ్ళి, అసలు అంత ప్రార్థన చేసేవాడు ప్రపంచంలో ఎవడు లేడు అని చెప్పి తెలియడానికి చేయమని చెప్పాడా? మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలో వీధుల మూలంలో నిలిచి ప్రార్థన చేయగా వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెబుతున్నాను.